ఒక పిల్లాడు తప్పిపోయి ఒక పెద్ద చెట్టు కింద వచ్చి అలసిపోయి పడుకొని నిద్రపోతాడు. లేస్తూనే వాడికి ఆకలేస్తూ ఉంటుంది. ఓ అని ఏడుస్తుంటాడు భయంతో. ఎవ్వరు లేరు, ఆకలేస్తుంది, వాడికి ఏం చేయాలో తెలియదు, అదంతా కొత్త ప్రదేశం. అప్పుడు ఆ చెట్టు అడుగుతుందనమాట, ఏంటి నాన్న ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? నాకు ఆకలేస్తుంది. సరే నేను కొమ్మలు రాలిపేస్తాను, ఆ పళ్ళు వచ్చి పడతాయి కింద, అవి నువ్వు ఏరుకొని తినేసి నీ ఆకలి తీరుతుంది. సరే ఆ పళ్ళు తినేసి హ్యాపీగా వాడు ఆడుకుంటా కొమ్మలు పట్టుకొని ఊగుకుంటా బాగా హ్యాపీగా గడిచిపోతూ ఉంటుంది టైం. అలాగే కొంచెం పెద్దోడు అయ్యేసరికి వాడికి అక్కడ ఉండకుండా వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోతే ఆ చెట్టు అనుకుంటా ఉంటుంది, ఈ బాబు ఇంకా రాలేదే అని. అంటే ఎంతో అఫెక్షన్ కలుగుతుందనమాట ఈ మధ్యలో ఆ చెట్టుకి. అయ్యో రాలేదే అని అనుకుంటా ఉంటే ఒకరోజు వస్తాడనమాట. వచ్చిన తర్వాత ఏం బాబు నా దగ్గరికి రాలేదు అని అంటే, లేదు నాకు అవసరాలు ఉన్నాయి, నాకు దండిగా డబ్బులు కావాలి, సో నేను ఎలా సంపాదించాలని ఆలోచిస్తున్నాను. ఏం లేదు నాన్న, నేను కొమ్మలంతా ఊపేస్తాను, మొత్తం పళ్ళు పడతాయి, లేదు అని అంటే నువ్వే చెట్టెక్కి మొత్తం పళ్ళన్నీ తీసుకొని ఒక బుట్టలో పెట్టుకొని అమ్మేసుకో, మంచిగా డబ్బులు వస్తాయంటే సరేనని అట్లా కొన్నాళ్ళు బిజినెస్ చేస్తాడు. మళ్ళీ కొన్నాళ్ళు ఆ డబ్బులు వచ్చిన తర్వాత మళ్ళీ కొన్నాళ్ళు రాకుండా పోతాడు. మళ్ళీ ఆ చెట్టు ఎదురు చూస్తూ ఉంటుంది. మళ్ళీ ఒకసారి వస్తాడు అబ్బాయి, వచ్చి దిగాలుగా కూర్చుంటాడు. ఎందుకు నాన్న నువ్వు ఇన్నాళ్ళు రాలేదు, ఏమైంది నీకు అని అంటే, నాకు డబ్బులు దండిగా కావాలి, నాకు సరిపోవట్లేదు. సరే నా కొమ్మలన్నింటినీ కట్ చేసేసుకొని అది ఒక ఇంటికి కావాల్సినటువంటి ఫర్నిచర్ అంతా తయారు చేసుకొని, అమ్ము బాబు నీకు మస్తుగా డబ్బులు వస్తాయి అంటుంది. సరే అని ఆక్సా బ్లేడ్ అదే రంపం తీసుకొని వచ్చి ఆ అబ్బాయి కొమ్మలన్నీ కట్ చేసుకొని ఒక బండికి వేసుకొని తీసుకొని పోయి బాగా మంచి మంచి వుడ్ వర్క్ అంతా చేయించి వాటిని అంతా సేల్ చేస్తాడనమాట. మళ్ళీ డబ్బులు బాగా వస్తాయి. ఆ డబ్బులు అయిపోయేంత వరకు ఉంటాడు. మళ్ళీ మొదటికి వచ్చి మళ్ళీ చెట్టు దగ్గర దిగాలుగా కూర్చుంటే, చెప్పు నాన్న నీకు నేనేం చేయగలను, ఏం నాన్న బాధగా ఉన్నావు అని అంటే, అప్పుడు అబ్బాయి అంటాడు, నేను ఇంకా ఈ దేశంలో ఉండాలనుకోవట్లేదు, నేను ఫారిన్ వెళ్ళాలనుకుంటున్నాను, సో నాకు ఇంకా డబ్బులు కావాలి, డబ్బులే కాదు నేను ఇక్కడి నుంచి వెళ్ళాలంటే నాకు ఒక బోటు కావాలి, సో నాకు ఒక బోటు ఎలా వస్తుంది అని ఆలోచిస్తున్నానంటే, ఏం లేదు బాబు, ఇంకా తన దగ్గర ఏం లేదు, చెట్టు దగ్గర కాండం ఒక్కటి ఉంది, సరే నన్ను చివరికంటా కట్ చేసుకొని తీసుకెళ్ళు, చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి దాంతో బోట్ తయారు చేసుకొని నువ్వు విదేశాలకు వెళ్ళు నాన్న, హ్యాపీగా అక్కడ సెటిల్ అవ్వు అంటుంది. సరేనని ఆ అబ్బాయి వచ్చి ఆ కాండం అంతా కట్ చేసుకొని ఆ బోటు తయారు చేసే వాళ్ళతో అడిగి ఆ బోటు తయారు చేసుకొని వాడు వెళ్ళిపోతాడనమాట. వాడు ఇన్ని ఏళ్లల్లో అక్కడ ఆ చెట్టుతో అన్ని పొంది కూడా ఒక చెంబెడు నీళ్లు కూడా పోయిస్తుండడనమాట. అంటే ఎంతసేపు తీసుకోవడమే తప్ప ఇవ్వడం అంటూ ఏనాడు జరగలేదు. సో మనం కూడా ఏం చేస్తుంటాము, చాలామంది అనమాట అందరితో తీసుకోవడమే తప్ప ఏనాడే కానీ వాళ్ళకంటూ ఇచ్చేది ఉండదు, ఒకరికి హెల్ప్ చేసేది ఉండదు. ఈ ప్రకృతికి మన వంతు ఏమి సహకారం చేయాలి, ఏమి చేయాలి, ఈ పొల్యూషన్ తగ్గించడానికి ఎలా మనం పాటుపడాలి, ఈ వాటరు ఎలా వేస్ట్ చేయకుండా మనము సృష్టించని అవసరం లేదండి, మనము తయారు చేయని అవసరం లేదు. ప్రకృతి ఆల్రెడీ మనకు కావాల్సిన వనరులన్నీ సమకూర్చింది. వాటిని మనము జాగ్రత్తగా కాపాడుకుంటే అది మనం సృష్టించినట్లే అనమాట. సో మనము సంపాదించకపోయినా కానీ అది నష్టం మాత్రం జరగకూడదు. ఎక్కడైనా వాటర్ వేస్ట్ అవుతా ఉన్నా వాటిని అరికట్టండి. మొక్కలను బాగా పెంచి వాటిని పెద్ద పెద్ద వృక్షాలుగా వాటిని తీర్చిదిద్దండి. మన జనరేషనే కాదు, నెక్స్ట్ జనరేషన్ కూడా ఇవి ఎంతో యూస్ అవుతుంది. ఆ ప్రకృతి మాతను కాపాడుకున్నట్లు అవుతుంది. నిజమండి, ఒక చెట్లను కాపాడండి. మనకు ఎవరైనా హెల్ప్ చేయకున్నా వాళ్ళకు హెల్ప్ చేయండి. ప్రకృతి సిద్ధాంతాన్ని ఫాలో అవ్వండి. ఎవరికే కానీ హాని తలపెట్టొద్దండి. చేతనైతే సహాయం చెయ్యండి. ఈ మోటార్లు అవి ఇవి వేసి పొల్యూట్ చెయ్యొద్దండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.